కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురించెదా నీ కృపా
ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృపా. ఎదుగు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృపా. ఉన్నాయంటే కేవలము నీ కృపా. కృపతోనే రక్షణ ఇచ్చావు నా ప్రియల వలనే కానే కాదు. కృపతోనే రక్షణ ఇచ్చావు నా ప్రియల వలనే కానే కాదు. జీవితమంతా రుణస్థుడను నీ యందే నిత్యము అతిశయము. జీవితమంతా రుణస్థుడను నీ యందే నిత్యము అతిశయము. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే ఎత్తైనది. నీ కృపా
నీ చెంత ఈ సేవలో ఈ పరిచర్యలో నాకు విశ్వాసం చూద్దామా నీ ఎన్నోసార్లు పడిపోయినా ఎన్నోసార్లు ఎందుకు వచ్చిన సేవ వెళ్ళిపోదాం అనుకున్న రోజుల్లో ఎన్నో వ్యతిరేకతలలో ఎన్నో సందిగ్ధతలలో ఎన్నో ప్రశ్నలలో ఎన్నో భయంకరమైన వ్యతిరేకతల మధ్యలో ఎప్పటికీ నిలుచున్నామంటే కారణం ఏంటో తెలుసా? నీ కృపా, నీ కృపా, నీ కృపా మళ్ళీ ఎన్నోసార్లు ఒంటరితనం విసిగించి ఈ సేవ చేయలేము అనుకున్న ప్రతిసారి ఆయన కృపే ఆయన కృపే ఆయన కృపే ఆయన కృపే కృపా కనికరము గలదేవా మహా మహారాజా తరతరములకు ధన్యునిగా మము చేసినది అందుకే చిమ్మదిగా చేతులు ఆకాశం పైకెత్తి స్వరమంతటిలో ఆరాధన నీకేలయా అనునిత్యము చేసే ఆరాధన నీకేలయా అనునిత్యము చేసేదా అందరి బైబిల్ దేవునికి చమత్కారాలు మిగిలిన స్తోత్రముని దేవుని ఆత్మకార్యాలను చూడబోతున్నాం. దేవుని ఆత్మకార్యాలను చూడబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలను జరిగించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు రేపుతున్న కొలది దావీదును రేపిన ఆత్మ, యెఫ్తాను రేపిన ఆత్మ, సౌలును రేపిన ఆత్మ, గిద్యోనును రేపిన ఆత్మ, శాంసను మీదకి బలముగా దిగివచ్చిన ఆత్మ, కొత్త నిబంధన సంఘములో దిగివచ్చిన ఆత్మ, ఓ అగ్ని నాలుకలుగా విభాగించబడిన ఆత్మ, అపోస్తలుల మీదకి దిగివచ్చిన అభిషేకం. కృప కలుగునుగా, కృప కలుగునుగా, కృప కలుగునుగా. ప్రభువా, ఈ ప్రాంగణాన్ని విడిచి మేము వెళ్తున్నప్పుడే కృప అధికముగా పొందుకొని బయలుదేరాలి. మహిమలో నుంచి అధిక మహిమను పొందుకొని వెళ్ళాలి. ప్రభావము పొందుకొని వెళ్ళాలి. అగ్ని బాణముగా వెళ్ళాలి. గుర్రు చూసి వదిలిన బాణముగా బయలుదేరాలి. యేసు నామములో ప్రయోగించబడునుగాక, ప్రయోగించబడునుగాక. ప్రభువా, మేము వెళ్తున్న స్థలాల్లో మహిమకరంగా వాడబడుతుంది. ఇలాగ కొనసాగలు గుర్రు చూసి వదిలిన బాణాల వల్ల మేము బయలుదేరి కృపణబడి ప్రభువా, అందరి కృప కలిగిన వాక్కు కొరకు మేము ఎదురు చూస్తున్నామని నిజంగా వాక్యం కొరకు ఆసక్తి కలిగి ఎదురు చూస్తున్నాం. మనందరం ఏదో ఒకసారి చేతులకి చిన్న ప్రార్థన ప్రతి ఒక్కరు చేసే మాతో మాట్లాడాలి. సేవకులమైనప్పటికంటే విశ్వాసులమైనప్పటికంటే సేవకులముగా మరి ఎక్కువ నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నామయ్యా. నీ పాదాల దగ్గర కూర్చుని నేర్చుకున్న నీ శిష్యులు, ఆయన పాదాల దగ్గర కూర్చుని నేర్చుకుని వెళ్ళిన వారు భూమిని తల్లకిందులు చేశారు. భూమిని తల్లకిందులు చేశారు. కూర్చుని నేర్చుకున్నవాడు భూమిని తల్లకిందులు చేయబోతున్నాడు. నేర్చుకున్నవాడు తల్లకిందులు చేయబోతున్నాడు. యేసు నామములో ఇది జరుగునుగాక. భూమిని తల్లకిందులు చేయవారు ఇక్కడి నుంచి బయలుదేరునుగాక. యేసు నామములో కృప
ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన. కమాన్ 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 కమాన్. యేసయ్య వారు మాట్లాడండి. ఒకవేళ సరి చేస్తే సరి చేయబడతాడు, ధైర్యం చెప్తే ధైర్యం తెచ్చుకుంటాడు, ఆదరిస్తే ఆదరించబడతాడు. కానీ నేను వచ్చినప్పుడు ఇలా వచ్చాను అలా వెళ్ళడానికి లేదయ్యా. ధైర్యం పొందుకొని వెళ్ళాలి, ఆదరణ పొందుకొని వెళ్ళాలి, అభిషేకం పొందుకొని వెళ్ళాలి, కృప పొందుకొని వెళ్ళాలి. అడుగు పెట్టిన చోట భూమి తల్ల కిందులు చేయవారు ఇక్కడికి వచ్చారన్న మాట నన్ను బట్టి వినబడినట్లుగా, నన్ను బట్టి సాక్ష్యం ఇచ్చినట్లుగా, నన్ను బట్టి ప్రాంతాలు పట్టబడినట్లుగా కృప కలిగిన వాక్కు నాకు కావాలి. ప్రేమ కలిగిన పరిశుద్ధమైన తండ్రిని వందనాలయ్యా. ఇదిగో ఈ జూన్ మాసంలో కూడా ఇలా సేవకులకు అందరూ ఒక చోట చేరి